కాబట్టి అంటున్నాడు స్పష్టంగా, నువ్వు ఎప్పుడైతే దేవుడిని నమ్మే మందిరానికి వచ్చి రక్షణ పొంది వెళ్తా వస్తా ఉన్నావో, నీలో సరైన బుద్ధి, నీలో సరైన మార్పు లేనప్పుడు పక్కోడు ఎదుటోడు ఏ విధంగా అంగీకరించలేడు. వాడికి రాని రక్షణ, మన రక్షణ ద్వారా ఇతరులకు అనేకులకు రక్షణ కల్పించాలి. హల్లెలూయా. కాబట్టి అన్నిట్లలో నియమ నిబంధనలు ఉన్నాయి. అన్నిట్లలో నియమ నిబంధనలతో అన్ని కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ గాని, ఆయా కంపెనీస్ గాని, ఆయా ఉద్యోగాలు, జాబ్స్ అన్ని యొక్క నియమ నిబంధనలతో నడుస్తున్నాయి. నీ జీవితంలో నియమం ఉందా? నీ జీవితంలో ఒక నిబంధన ఉందా? భూమి మీద నువ్వు ఎంత మందికి ఎన్ని మంచితనం చేసినా, ఒక చెడుతనం చేసిన మంచోడు కాదంటే వాళ్ళ దృష్టిలో. ఊరుకు నువ్వు రోడ్లు అయిపోయి, మోర్లు కట్టి, ట్యాంకులు చెప్పి, ఇల్లు కట్టి, పెళ్లిళ్ళు చెప్పి, ఎన్ని చేయి ఊరికాయి. ఒక్క నష్టం, చిన్న నష్టం చెప్పి ఊరంతా నువ్వు మంచిని జ్ఞాపకం చేసే మనుషులు లేరని అర్థమవుతుందా? నువ్వు చేసిన పుణ్య కార్యాలు, మంచి కార్యాలు, మంచి చేస్తే గుర్తుండవు. నువ్వు చేసిన నెగిటివ్ వాడైనది పనికిరాని తప్పుచారో తెలుసో తెలియక చేసింది పట్టుకుంటారు. మనకి ఇట్లాంటి అట్లా అది బాగా మారమైపోతుంది నువ్వు లేస్తే. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని నువ్వు నేను నమ్మినావు, నువ్వు నేను అంగీకరించి ఉన్నావు, నీవు నేను మార్మనసిపోయి ఉన్నావు, నీలో నాలో నిబంధన ఉందా? ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులా ఉండండి అమ్మా. సహోదరి సహోదరులారా జాగ్రత్త ఉండండి, కనిపెట్టుకొని ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. ఎందుకనగా నేను త్వరగా రాబోతున్నాను. హల్లెలూయా.